గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విష జ్వరాలు రాకముందే డాక్టర్లు సూచించిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటేషన్ నిర్వహణ కోసం తాత్కాలికంగా సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా చింతామణి చెరువు వద్ద అడిషనల్ కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ సంగిసత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ గారు చెప్తున్నాను, దాని మీద వెంబడే తక్షణమే దాని వల్ల ప్రజలకు ఇబ్బంది అయితే తక్షణమే ఆ చెట్లు తొలగించాలని చెప్పి, అదేవిధంగా మా వైస్ చైర్మన్ రామన్న గారు చెప్పినారు. ఈ చెరువు ఏదైతే ఉందో చింతామణి చెరువు ఈ ధర్మపురి ప్రజలకు ఒక సుందరవనంగా ఏదైతే రాష్ట్రంలో ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మినీ ట్యాంక్ బండ్ లాగా చింతామణి చెరువు ఉండాలని గతంలో ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏదైతే చేసిన పనిని మనం దాన్ని కొనసాగింపు విధంగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రూపకల్పన ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మణ సొసైటీ దేవుడికి వేలాది మంది ప్రజలు ఇక్కడ భక్తులు వస్తుంటారు. మరి దాని ఆలోచన పరంగా మరి దీన్ని బ్యూటిషియన్ పరంగా చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి, అడిషనల్ జేసీ గారికి నేను చెప్తూ, అదేవిధంగా నీళ్ళకు సంబంధించిన సోర్స్ ఉంది, తక్షణమే ఈ వర్షాకాలంలో ఇదంతా కూడా చింతామణి చెరువు నింపాలని మనవి చేసుకుంటూ, మరి చింతామణి చెరువు మీద మన కమిషనర్ గారు చెప్తున్నాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన మరి ఎస్ఐ గారు రానట్టుంది. ఇక్కడ కొంచెం అంటే వాకింగ్ చేసుకుంటానికి ప్రజలు ఎవరు వచ్చినా కూడా, మా సోదరి మళ్ళీ కానీ సోదరు ఎవరు వచ్చినా ఇబ్బంది జరగకుండా ఇక్కడ అంటే మీటింగ్ టైప్ పెట్టకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఉండే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మనమందరం చూసుకోవాలి. మన ప్రాంతం మనం ఇక్కడ వనమహోత్సవంగా, అదేవిధంగా గ్రీన్ అన్ని విధాలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ధర్మపురి క్షేత్రానికి వెళ్తే మంచి ఆహ్లాదకరంగా ఉన్నదనే విధంగా మనం అందరం కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరం కూడా ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క గొప్ప కార్యక్రమాలు తీసుకున్నది. ఈ మనకి జగిత్యాల జిల్లా కాదు, 33 జిల్లాల లోపల ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు పరిసరాలకు సంబంధించిన డెంగీ విషయంతో మీ అందరికీ తెలుసు, డెంగీ జ్వరం గత సంవత్సరాల కింద మనల్ని అందరం అతలాకుతలం చేసింది. కొద్ది రోజుల నుంచి కూడా విష జ్వరాలతో కూడా ప్రతి ఇంట్లో ప్రతి వాడలో ఏదో విధంగా జ్వరాలు వస్తున్నాయి. మరి ప్రివెంటివ్గా మరి ఆ జ్వరాలు రాకుండా ఉండాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు, అదేవిధంగా అధికారులు భాగస్వాములుగా, ప్రజాప్రతినిధులు మన బాధ్యతగా మనం పరిసరాలకు పరిశుభ్రంగా ఇచ్చే విధంగా తక్షణమే ఏ వాడలో కానీ ఏ ఇంట్లో కానీ నీళ్ళు ఆగకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మనం చేస్తున్నారు. మీ శానిటేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అవసరం అనుకుంటే ఈ నెల 2 నెలలకు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని కొంతమంది ఉద్యోగులు తాత్కాలికంగా ఈ ఒక నెల 2 నెలల మంది కూడా తాత్కాలిక ఉద్యోగస్తులను పెట్టానా కూడా అన్ని వాడలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి కమిషనర్ గారిని, జేసీ గారిని కోరుతున్నాం. నమస్కారం అందరికీ.